సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూడండి, నేను ఇలా కంఫర్టబుల్గా చైర్లో కూర్చున్నాను. నా బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంది. సో ఎప్పుడైనా కూడా మోకాలు నొప్పికి సంబంధించి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన అప్పర్ బ్యాక్ అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా కూర్చొని మోకాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. సో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత సో మన పాదము మన వైపుకి బెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బెండ్ చేసినప్పుడు మనకి ఇట్లా బాగా పుల్ చేసినట్టు తెలుస్తుంది. సో అంటే మన మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతున్నట్టు అర్థము. సో ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత స్లోగా ఇలా కింద పెట్టేసేయాలి. సో అలాగే మోకాలు నొప్పులు ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కాలు నొప్పి ఉన్నా సరే 2 కాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. సో ఇలాగా రెండో కాలు కూడా స్ట్రైట్గా పైకి లేపి పాదం అనేది మన వైపుకి బెండ్ చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా బెండ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేసేయాలి. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. సెకండ్ ఎక్సర్సైజ్లో 2 కాళ్ళు ఇలా క్రాస్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇలా క్రాస్ చేసి పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏ కాలు అయితే కింద ఉందో